సో మనం డైలీ లైఫ్లో కానివ్వండి కర్మ అనేదాన్ని చాలా ఏమంటారు ఫాలో అవుతూ ఉంటాము. ప్లస్ దానికి కొంచెం భయపడుతూ కూడా ఉంటాము. అంటే ఇప్పుడు ఈ పని చేస్తే ఇది నాకు రేపు ఎట్లా ఎదురవుతుందో అని, లేకపోతే ఈరోజు మంచి చేసింది రేపు నాకు మంచి కూడా జరగచ్చు అని అనుకుంటూ ఉంటాము. సో ఇది మన లోపల ఉన్న థాట్సా, లేకపోతే మనం చేసిన మంచి చెడు మళ్ళీ మనకు అవి వస్తూ ఉంటాయా? మన ప్రీవియస్ లైఫ్ ఇంప్రింట్స్, వాసనలు అంటారు. అంటే ఇప్పుడు ఒక లైఫ్లో నేను భయంతో బతికాను సపోజ్. ఓకే, నా పేరెంట్స్ అవ్వచ్చు, నా ఇన్లాస్ అవ్వచ్చు, నా హస్బెండ్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు నేనే అవ్వచ్చు. భయంతో బతికాను అనుకుందాం. సో ఆ భయాన్ని నేను వదలలేదు, చనిపోయాను. ఇంకో లైఫ్ వచ్చింది, భయం అలాగే కంటిన్యూ అయింది. సో ఆ భయము ఒక ప్లేస్లోనే కాకుండా ఇప్పుడు డైవర్సిఫై అయింది. అంటే నా వర్క్లోకి వచ్చింది, నా రిలేషన్షిప్స్లోకి వచ్చింది, నా ఫైనాన్సెస్లోకి వచ్చింది, నాలోకి కూడా వచ్చింది. సో మొత్తంగా అది 4 రకాల పాత్స్ తీసుకుంది. అందుకని అది మనకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పనిచేయాల్సింది వాటి మీద కాదు, మనం పనిచేయాల్సింది మన భయం మీద. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇది చూసుకొని దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పనిచేస్తే భయం పోతుంది. అప్పుడు మనం చేయాల్సింది ధర్మం, కర్మం మాత్రమే కాదు, ధర్మాన్ని జాగ్రత్తగా పాటించడం. అంటే రైట్ఫుల్నెస్, తప్పు చేయకపోవడం. ఓకే, తప్పు అనేది మనకి మనం డెఫినేషన్ క్రియేట్ చేసుకోవడం, దాని తప్పుని చేయకుండా ఉండడం, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, కుదిరినంత వరకు మనలో మనకి వెళ్ళి చూసుకొని మనం ఎంత క్లియర్ చేసుకోవాలి అంత క్లియర్ చేసుకోవడం, ధ్యానం చేయడం, ఇలాంటివి చేస్తే ఆ భయాలు ఉంటాయి.